హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే వీడియో జస్ట్ ఇంట్లో పనంతా అయిపోయింది, ప్రశాంతంగా కూర్చున్నాను. నేను కొన్ని ఐటమ్స్ సర్దుతా ఉంటే కొన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టుకునే ఉన్నాయన్నమాట. అవి కూడా కొన్ని పక్కకు పెట్టాను. ఎందుకంటే మనకు ఒక సేల్ అనేది కొత్తది రాబోతుంది. బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ మీద మనకి డిస్కౌంట్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా వివరాలు ఉన్నా కూడా అన్ని డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, మీరు హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. అందుకోసం నేను తీసుకుని మీతో కొన్ని షేర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం కూడా మీతో అంటే జనరల్గా నాకు అనిపించింది ఏంటంటే, మనకి మామూలుగా ఒక ఇయర్లోకి వచ్చామంటేనే ఆ సంవత్సరం గడిచేసరికి అబ్బో చాలా కాలం గడిచింది, చాలా విషయాలు జరిగిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈసారి ఎందుకో 21, 22 పోలిస్తే 23 చాలా త్వరగా అయిపోయింది అనిపించింది. మరి మనం అంత టైం తెలియకుండా మనం టైం గడిపేస్తున్నామా, నిజంగా టైమే ఫాస్ట్గా వెళ్ళిపోతుందో తెలియదు. కానీ నాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపించింది. అసలు 24 సరిగ్గా మైండ్లో గుర్తులేదు, ఇంకా 23 అన్న మైండ్లోనే ఉన్నాము. జనవరి కూడా ఫినిష్ అయిపోయిందనమాట. ఎందుకంటే అసలు 24 వచ్చిన తర్వాత సరిగ్గా నేను మా ఇంట్లోనే ఉండలేదు కదా. సో అటు ఇటు ఉండడం వల్ల నాకు 1 మంత్ అసలు ఎలా గడిచిందో కూడా తెలియదు. ఏదో అది చేయాలి ఇది చేయాలని మనం పెద్దగా ఈసారి ఎక్కువ హోప్స్ పెట్టుకోలేదు. 1-2 చిన్న గోల్స్ అయితే పెట్టుకున్నాను. ప్రొడక్టివ్గా ఉండడానికి అయితే కుదరలేదు. సో కనీసం ఈ ఫెబ్ నుంచైనా మళ్ళీ రెగ్యులర్గా, అసలు ఫెబ్ కూడా 1 వీక్ ఆల్రెడీ గడిచిపోయింది కదా. సో నాకే ఇట్లా అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా లేదా ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మీరు కూడా షేర్ చేస్తేనే కదా థాట్స్ అనేవి, అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారని మిగతా వాళ్ళకి తెలుస్తుంది. నాకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓహో మనమే కదా, అందరికి కూడా ఇలాగే ఉందా అని. సో మీతో ఇలా అంటూ ఉంటే హెయిర్ ఇవాళ హెడ్ బాత్ చేశాను. ఈ హెడ్ బాత్ చేసిన రోజున మరీ పైకి లేచి నిలబడుతుంది. కొంచెం క్లిప్ ఏదైనా తెచ్చి ఇట్లా వెనక్కి దువ్వు పెట్టుకోవాలన్నమాట. సైడ్కి పెడితే అంతా అబ్బాయిల క్రాఫ్ట్ లాగా వచ్చేసింది నాకైతే. మొత్తం క్లిప్ తోటి మేనేజ్ చేసి హెయిర్ని కొంచెం వెనక్కి నెడదామని అనుకున్నాను. ఇంకా నేను ఏం హెయిర్ సెట్టింగ్ జెల్స్ అట్లా ఉంటాయి కదా, అవైతే ఏం యూజ్ చేయను. అవైతే రాసేసామంటే ఇక కదలకుండా చక్కగా అట్లాగే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనం అంతా ఇంట్లో ఉండడానికి ఆర్టిఫిషియల్ ఎందుకులో వాడడం అని చెప్పి యూజ్ చేయట్లేదు. బట్ ఒకటైతే తెచ్చుకున్నానండి, అమెజాన్ నుంచి తెచ్చానని చెప్పాను కదా. సో ఇది రోజ్మేరీ లీవ్స్ అనమాట. రోజ్మేరీ ఆకులు, ఇప్పుడు తులసి ఆకులు మనం ఎండబెడితే ఎట్లాగో ఇవి మన దగ్గర ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు కూడా. ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా నర్సరీ ఉంటే అడిగి చూడండి, రోజ్మేరీ చెట్టు ఉందా అని. ఉంటే తెచ్చుకోండి. మెయిన్గా జుట్టుకి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నా దగ్గర అంతకుముందు ఎసెన్షియల్ ఆయిల్ ఉంది, అంటే మనం చేసుకున్న ఆయిల్లో అవి కొన్ని చుక్కలు వేసుకుంటే దీని ఎఫెక్ట్ అనేది మనకి హెయిర్ మీద బాగుంటుందని చెప్పేసి అట్లా వాడాను. సో ఆ సీరం చిన్న డబ్బా ఉంది, చాలా రోజుల క్రితమే వాడాను, అయిపోయింది. ఇది వచ్చేసి మనము హెయిర్ ఆయిల్లో కూడా వాడుకోవచ్చేమో. అంతకంటే చాలా ఈజీగా, అన్నీ ఎప్పుడు నూనెలో పెట్టుకోలేము కదా, ఒక హెయిర్ స్ప్రే లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే ఇది హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది అన్నారు. ఎటు మనం కొంచెం ప్యాక్స్ అని ఏదో ఒకటి ట్రై చేస్తాను. అండ్ నేను ఇంకొక ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నానండి, అది మీకు ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చెప్తాను. సో ఆ ఆయిల్ వల్ల కూడా కొంచెం హెయిర్ అనేది నార్మల్ కంటే కూడా కొంచెం ఫాస్ట్గా పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కొత్త ఒబ్సెషన్ ఏదో అంటారు చూడండి, అట్లా అనమాట ఇది. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మనిషి కానీ, ఒక్కొక్క వస్తువు కానీ, ఒక్కొక్క ట్రెండ్ కానీ. ఒక టైంలో మా చిన్నప్పుడు విగ్రహాలు పాలు తాగేస్తున్నాయి అని అనేవాళ్ళు. ఒక టైంలో ఎక్కువ సంతోషి మాత వ్రతాలు చేశారు, మేము చిన్నప్పుడు వినడం. ఒక టైంలో సాయిబాబా గురించి ఎక్కువగా విన్నాము. అలా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఏదో ఒక విషయం మీద తీసుకొని ఇక దాని గురించే ఎక్కువగా అందరూ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఇంటర్నెట్లో ఈ రోజ్మేరీ గురించి నడుస్తుంది అనమాట. అరే ఒక వీడియో కాబట్టి ఒక వీడియో ఎవరో ఒకళ్ళు మన మైండ్లో మనకి ఎందుకులే అని అనుకుంటే మళ్ళీ ఏదో ఒకటి చూపిస్తూ ఉంటారు. ఏమో ఇంత మ్యాజిక్ ఉందా, మనం కూడా ట్రై చేసి చూద్దాం, ఎటు కష్టపడుతున్నాం కదా కొంచెం హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పి ఆర్డర్ అయితే పెట్టాను. మీకు కూడా వీటి లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తెచ్చుకోండి. అండ్ నేను యూజ్ చేసే ఆయిల్ ప్రతిరోజు నూనె పెట్టుకోలేము కదా, ఇదైతే నీళ్ళలో మరిగించి కషాయం చేసుకొని స్ప్రే చేసుకుని వదిలేసేసుకుంటే అదే జుట్టుకి ఆరిపోతుంది అనమాట. సో సింపుల్గా ఉంటుందని తీసుకొచ్చా. చూడాలి, ఓపెన్ చేసి యూజ్ చేసుకుంటే జిప్ లాక్ స్టైల్ ఇచ్చారు కాబట్టి ఇంక వేరే డబ్బా ఏం అవసరం లేదు. ఇక్కడ వరకు కట్ చేసి అది ఓపెన్ చేసి మనం కావాల్సాక సీల్ చేసేసుకోవచ్చు. అండ్ మా అబ్బాయి అడిగి మరీ పెట్టమన్నది ఆర్డర్ ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ బాగా సెట్ అవుతుంది చూడండి ఫేస్కి. ఇది తీసుకున్నప్పుడు తను యూజ్ చేసుకునేవాడు అనమాట. అంటే ఏంటి, నేనే చెప్పాను ఎటు స్విమ్మింగ్కి వెళ్తున్నావు కదా, ఒకటి హ్యాండీగా ఉంటుంది బ్యాగ్లో వేసుకో అంటే. ఇది మెయిన్గా ఫర్ ఆయిల్ కంట్రోల్ అండ్ యాక్నే అని ఉంది. ముల్తానీ మిట్టి అండ్ బల్గేరియన్ రోజ్ అని ఉంది. ముల్తానీ మిట్టి ఫేస్ వాష్. సో తనది కొంచెం స్కిన్ ఆయిలీగా ఉంటుంది అండ్ స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా ఫేస్ ఎక్కువ ట్యాన్ అయిపోతుంది. సో వాడికి ఇది యూజ్ చేసినప్పుడు ఫేస్ బాగా బ్రైట్గా అనిపించి, అంటే
బాగుంది, క్లెన్జింగ్ ఎఫెక్ట్ బాగుందని చెప్పి ఇదే కావాలని అడిగితే మళ్ళీ కావాలనే మామార్తది ఈ ముల్తాని మిట్టి ఫేస్ వాష్ ఆర్డర్ చేసి తెప్పించాను. మరి నా కోసం ఇది తెప్పిస్తున్నావు కదా, డాడీకి కూడా కావాలి ఒకటే అని చెప్పేసి ఇదిగోండి ఇది చెప్పించాడు. ఇది తను చెప్తేనే తీసుకొచ్చాను. గార్నియర్ మెన్ టర్బో బ్రైటనింగ్ ఫేస్ వాష్ అనమాట. మనకి అమెజాన్లో ఏంటంటే ఎప్పుడన్నా సేల్స్ అనేవి ఎక్కువ బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీద ఉంటాయి కాబట్టి మీకు మెయిన్గా అవి చూపిస్తూ ఉంటాను. సో మీరు ఏదైనా కొనుక్కున్నా కూడా డిస్కౌంట్ అనేది వాటి మీద ఎక్కువ ఇస్తారు కదా. సో ఇది జెంట్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇది జెంట్స్ పెద్దవాళ్ళు అయితే వాడుకోవచ్చు అనమాట. అండ్ నా కోసం ఇది కోజిక్ యాసిడ్ అని చెప్పేసి ఇది న్యాచురల్గా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ తగ్గిస్తుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, సో ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ కాకుండా కొంచెం ఈ క్రీమ్ అనేది మనం అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఏర్పడిన ట్యాన్ అంతా కూడా నలుపుని కొంచెం తగ్గించి స్కిన్ బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో డెర్మా కంపెనీది అనమాట. ఇవి డెర్మా వాళ్ళవి బాగుంటాయి ప్రోడక్ట్స్ అనేవి. సో అందుకని ఒక చిన్నది బాటిల్ అయితే తెప్పించుకున్నాను. అండ్ ఫైనల్గా హెయిర్కి మనకి ఎప్పుడైనా జుట్టు ఒత్తుగా ఉన్నా పలచగా ఉన్నా హెయిర్కి మనం ఇట్లా మసాజ్ చేసుకునేది ఇంపార్టెంట్ అనమాట. కొంచెం ఏంటంటే ఇలా రుద్దుకునేటప్పుడు మన చేతులకున్న గోర్ల వల్ల చాలా వరకు కుదుళ్ళు విరిగిపోతూ ఉంటాయి. అందుకని అలా ఇబ్బంది పడకుండా నేను నా కోసం తెప్పించుకున్నది మా అమ్మాయికి ఇచ్చాను ఒకటి. సో అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది చూడడానికి మనకి పళ్ళు ఉన్నట్టుగా ఇట్లా షార్ప్గా కనిపిస్తుంది. అవన్నీ సిలికాన్ బ్రెజిల్స్ అనమాట. అంటే మెత్తగా ఉంటాయి. చక్కగా దాంతో మనము తలస్నానం చేసేటప్పుడు షాంపూ రుద్దుకొని కుదుళ్ళు అంతా క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు మసాజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. రిలాక్స్ అవ్వడానికి కూడా జస్ట్ అట్లా అలా అనుకుంటూ కూడా కూర్చోవచ్చు అనమాట. మనం చేతులతో చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం గోర్లు ఉంటే అవి కుదుళ్ళకి తగిలి జుట్టు ఊడిపోతుంది. కానీ దీనివల్ల ప్రాబ్లం ఉండదన్నమాట. మనం ఇది ఒక క్లెన్జింగ్ బ్రష్ లాగా తలస్నానానికి వాడుకోవచ్చు. అలాగే మనం తలకి నూనె పెట్టుకున్నప్పుడు మసాజ్ బ్రష్ లాగా 2 in 1గా యూస్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా ఇట్లా కర్వ్ లాగా ఉంటుంది కదా, చేయి ఇలా పెట్టేసుకొని ఇలా అనుకుంటూ ఉంటే మంచిగా సూదనింగ్గా బాగుంటుంది. సో తనకైతే హాస్టల్లో ఉంటారు కదా, ఎప్పుడన్నా వాడుకుంటుంది, ఆ జుట్టు కొద్దిగా కేర్ తీసుకుంటుంది అని చెప్పేసి మనం ఇంట్లో అంటే ఎట్లన్నా నడిచిపోతుంది అనేసి తనకి ఇచ్చాను అనమాట. సో ఈరోజు చూపించినవి ఆల్మోస్ట్ అన్నీ స్కిన్ కేర్ హెయిర్ కేర్కి సంబంధించినవి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఈసారి ఎప్పుడన్నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. లేదంటే ఏదైనా సేల్ స్టార్ట్ అయ్యాక కూడా చూపిస్తాను. అప్పుడు మీకు సేల్ స్టార్ట్ అయినప్పుడు చూపిస్తే ఏంటంటే యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే షాపింగ్ చేసుకుంటారు కదా. వీటిలో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించిందా, ఎప్పుడులాగానే ఒక సంవత్సరం గడిచినట్టుగా అనిపించింది అనేది కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఫాలో చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.